Hello అండి. ఐయామ్ డాక్టర్ స్నేహల్ రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి బ్రాంచ్, హైదరాబాద్. సో ఇవాళ మీకు ఐవీఎఫ్‌కి, ఇక్సీకి డిఫరెన్స్ చెప్తాను. ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇక్సీ అంటే ఏంటి? కపుల్ కమ్స్ టు అస్, వి రైట్ ఇట్ యాస్ ఐవీఎఫ్ ఇక్సీ. ఆర్ మీరు రావడం మేడం మాకు ఐవీఎఫ్ కావాలి, మేము చెప్పడం కూడా ఐవీఎఫ్. లేమన్ లాంగ్వేజ్లో వి టెల్ యూ ఐవీఎఫ్ చేయించుకోండి, ఇక్సీ చేయించుకోండి అని చెప్తా ఉంటాము. సో వాట్ ఈజ్ ఐవీఎఫ్, వాట్ ఈజ్ ఇక్సీ? బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇదంతా ఒక ప్రొసీజర్. ఐవీఎఫ్ ఇక్సీ అంటాము, బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే మనం రెండో రోజు నుండి ఇంజెక్షన్లు స్టార్ట్ చేస్తాము. మనకి ఎగ్స్ అన్ని ఫాలికల్స్ అన్నీ పెరిగేలా చేస్తాము. ఆ ఫాలికల్స్ని పెరిగేలా చేసి ఒక అమౌంట్ ఒక సైజ్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాము. ఆఫ్టర్ 36 hours పికప్ చేసుకుంటాము. ఆ పికప్ చేసిన తర్వాత నుండి యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పికప్ చేసుకుని మనం ఎంబ్రియాలజిస్ట్కి ఎగ్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రొసీజర్, డెన్యుడేషన్ ప్రొసీజర్, అసలు ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి చూసుకొని దాని తర్వాత ఎంబ్రియో ఫామ్ చేసుకోవడానికి చేసే ప్రొసీజర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఐవీఎఫ్ ఒకటి, ఇక్సీ ఒకటి. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఒక డిష్ ఉంటుంది. డిష్లో మనం మీడియా వేసుకొని స్పర్మ్స్, మనం ఈ సీమెన్ శాంపిల్ ఆ డిష్లో పెట్టేసుకొని ఎగ్స్ని కూడా దాంట్లోకి వదిలేస్తాము. అలా వదిలేసి కొన్ని గంటలు వదిలేస్తాము. సో వదిలేసిన తర్వాత స్పర్మ్స్ అనేటిది అవంతట అవే ఎగ్ని కలిసి ఫర్టిలైజ్ అయ్యి అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో మనం ఎగ్ హ్యాండ్లింగ్ చేయము, స్పర్మ్ పిక్ చేయము, ఇవేం సపరేట్గా చేయము. ఒకే డిష్లో ఎగ్, స్పర్మ్ ఉంటాయి, ఆ రెండు న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతాయి. ఐవీఎఫ్ అంటాము. వాట్ ఈస్ ఇక్సీ అంటే ఎగ్ ఒకటి, స్పర్మ్ ఒకటి పిక్ చేసి అండర్ మైక్రోస్కోప్ వి ఇన్సర్ట్ ద స్పర్మ్ ఇన్ టు ద ఎగ్. చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఫర్టిలైజ్ అయిందా లేదా చెక్ చేస్తాము. సో ఇక్సీలో ఐవీఎఫ్లో ఏంటంటే న్యాచురల్గా ఆ ఎగ్ ఏ స్పర్మ్ సెలెక్ట్ చేసుకుంటుందో మనకు తెలియదు. స్పర్మే సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇంతవరకు మనం చూసుకుంటాము. ఇక్సీలో ఏంటంటే ఒక గుడ్ క్వాలిటీ స్పర్మ్ మనకి హ్యాండ్ పిక్ చేసి ఒక ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఐవీఎఫ్లో, ఇక్సీలో ఫర్టిలైజేషన్ రేట్స్ ఎంత ఉంటాయి అంటే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఐవీఎఫ్కి, ఇక్సీకి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం సెలెక్ట్ చేయము. ఏ స్పర్మ్ అన్నా వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వచ్చు. మనం ఓన్లీ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్లోనే మనకి ఏది మంచిగా ఉంటుందో సెలెక్ట్ చేసుకొని గుడ్ క్వాలిటీ స్పర్మ్సే వదిలేస్తాము డిష్లో. కాకపోతే విచ్ స్పర్మ్ ఇస్ గెటింగ్ ఫ్యూజ్డ్ విత్ ద ఎగ్ అండ్ ఫర్టిలైజ్ ఏదవుతుంది అనేది మనకు ఐడియా ఉండదు. బట్ ఇన్ ఇక్సీ ఒక మంచి స్పర్మ్ తీసుకొని మనం ఇక్సీ చేస్తాం కాబట్టి ఒక ఫర్టిలైజేషన్ రేట్స్ అనేటివి కొంచెం బెటర్గా ఉంటాయి. అంటే ఎంబ్రియో కన్వర్షన్ రేట్స్ అనేటివి కొంచెం బెటర్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. మీకు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. వీ జనరలీ డూ ఇక్సీ బికాజ్ ఇట్ హ్యాస్ అ గుడ్ ఫర్టిలైజేషన్ రేట్ అండ్ తర్వాత మనకి లైఫ్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దెర్ విల్ నాట్ బీ ఎనీ ప్రాబ్లమ్ టు ద ఎంబ్రియో. మనం ఎగ్ హ్యాండిల్ చేస్తున్నారు కదా, స్పర్మ్ హ్యాండిల్ చేస్తున్నారు కదా అన్నప్పుడు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. యూ కెన్ హ్యాపీలీ చూస్ విచ్ ఎవర్ ట్రీట్మెంట్ యూ వాంట్ IVF or you want ICSI. We will help you in getting pregnant with whatever method you want, or we will advise what is good for you. Thank you.